గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను రైతు రాజ్యం తెస్తా, రాజన్న పాలన అందిస్తా అన్నాడు. 5 ఏళ్ళు చూసాం. అప్పుడు ఏం జరిగింది? రైతులకు ఏం జరిగింది? అతను ఏం చేయాలా? ఒక రోడ్డు వేయాలా, ఓ పంచాయతీ లేదు, సరిగ్గా ఏమి లేదు. మీకు పొలాలకు వెళ్ళే దారి బాటలు గానీ అట్లాంటి ఎందుకయ్యా? కాలువలు గానీ ఏం చేయాలి? ఇప్పుడు పరిపాలన వచ్చింది, రోడ్లు మాస్కులు పడుతున్నాయి, ప్రభుత్వం ముందు కూడా కంట్రోల్లో పెట్టింది, అన్ని బాగున్నాయి. ఎంత చేసినా కూడా అదంతా విధ్వంసం ఏమి లేదు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేను వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. అంత సీన్ లేదండి, అంత సీన్ లేదు. ఇక ఎందుకంటారు? ఎందుకు లేదు? ఏందండి, ఇక్కడ ఏమైనా రాజధాని పరిపాలన చేశాడా? 3 రాజధానులు అన్నాడు. రోడ్లు ఇచ్చాడా? ఇలా ఎట్టొస్తాడు? అద్దురాల మీద పాస్ పుస్తకం ఆయన ఏంటి అదంతా అసలు మీకోసమే చేశాను అన్నాడుగా. మరి ఏంటి మా కోసం? మీకోసమే, మా కోసం అని కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందే మీకోసం అన్నాడు. 3 రాజధానులు అన్నారు. పోనీ 3 రాజధానులు ఏమైనా చేశారంటారా? ఏం చేశాడు? ఎక్కడ దొరికితే అక్కడ తిన్నాడు. ఈ రోజు ఆయన అక్కడ కట్టుకున్న ఇల్లు గానీ, లేకపోతే ఇక్కడ ఇంటికి గ్రిల్స్ గానీ సుమారు అన్ని కోట్ల ఆడు రూపాయలు దొడ్లోకి వెళ్ళేదానికే 20 లక్షలు పెడతా. ఏమంటారన్న? ఇంకా నేను వస్తాను అనే ఆలోచనలో జగన్ గారు ఉన్నారంటే ఏమనాలి? జగన్ గారు నమ్మకం లేదండి, రాడు. ఇక రాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బానే ఉందంటావా? చెప్పిన చేస్తారంటావు చంద్రబాబు గారు? చేస్తున్నాడు కండి, పక్కన చేస్తున్నాడుగా. ఇసుక బెల్ట్ షాపుల కాడ నుంచి అన్ని బాగా చేసుకొస్తున్నాడు.